దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఈ యొక్క దినం పామ్ సండే మట్టల ఆదివారం బట్టి మీకు శుభములు. దేవుని స్తుతిస్తున్నాను. చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకొని మనము సెలవు తీసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, ఇంతవరకు నాయన ఆరాధన క్రమలంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించావయ్యా. మీ పాదములకు స్తోత్రాలు అయ్యా. మీ యొక్క పరిశుద్ధ శరీర రక్తంలో పాల్గొని కృప ఇచ్చారు అయ్యా. నీకు స్తోత్రములు నాయన. మా యొక్క వేద కానుకలు అంగీకరించారు, నీకు వందనాలు. మా స్తుతి ఆరాధన అంగీకరించారు, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. తిరిగి అయ్యా విశ్రాంతి స్థలాల్లోనికి, నా ఇళ్ళలో, లోకంలోనికి బయటకు వెళ్తుండగా నీ మాటను మా హృదయంలో పెట్టి పంపించండి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ చిత్తం జరిగించండి. నీ మాటను పంపించండి అయ్యా. నీ నోటి అయ్యా బూరగా ఉన్నకు కృప చూపించండి. నీ చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయించండి. దుష్టుని కార్యాలయాలను బంధిస్తున్నాం. కృప చూపించమని సహాయం దయచేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో ఇది ప్రవచనముతో కూడిన లేఖన భాగము. ప్రవచనముతో కూడిన లేఖన భాగం మనము చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, అనేక జనసమూహములు ఆయనకు ముందు వెలుచున్న వారు, వెనుక వచ్చుచున్నారు అందరూ కూడా, దావీదు కుమారునికి జయము జయము, ప్రభువు పేరిట వచ్చు వారు స్తుతింపబడును. యేసు ప్రభుల వారికి జయమని చెబుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారికి జయమని జయధనులు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు భూమి మీద బ్రతికిన కాలములో ఒకే ఒక్కసారి ఆయనను పొగడము, ఆయనను ఆరాధించడము, ఆయనను ఘనపరచడము, ఆయన స్తుతించడం అనే సంఘటన, సన్నివేశము ఈ ఒక్కసారి మాత్రమే యేసయ్యకు కలిగింది. ఆయన యెరూషలేమునకు వస్తున్న సందర్భములో జరిగిన సంఘటన. యేసు ప్రభుల వారు యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడతా ఉంది. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు అన్నాడు. యేసు ప్రభుల వారు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నాడు. 21వ అధ్యాయం 1వ వచనం తర్వాత యెరూషలేమునకు సమీపించినప్పుడు, యేసు ప్రభుల వారు యెరూషలేమునకు సమీపించినప్పుడు అక్కడ మరి ఆయన చెప్తున్న మాట, యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు, నేను యెరూషలేమునకు వెళ్ళాలి, నాకు ఒక వాహనం కావాలి. ఆ వాహనము గుర్రము కాదు, ఆ వాహనము ఏనుగు కూడా కాదు, ఆ వాహనము గాడిద పిల్ల. గాడిద మీద నేను వెళ్ళాలి అని యేసు ప్రభుల వారు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. 21వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, ప్రభువునకు కావలసినయని చెప్పవలెను అని చెప్తున్నాడు. ప్రభువుకు కావలసి ఉన్నది ఏమిటి అంటే 2వ వచనంలో చెప్తున్నాడు,
మీ ఎదురున్న గ్రాములకు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు గాడిదతోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసినని చెప్పండి అన్నాడు. అలాగనే శిష్యులు వెళ్ళారు. దేవుని బిడ్డలారా, వెళుతూ 6వ వచనము, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆ గాడిదకు దాని పిల్లకు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి ఇలాగున మరి గాడిద మీద ఆయన కూర్చొని ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభుల వారు యెరూషలేమునకు రావడము తను తాను ఆయన అప్పగించుకోవడానికి యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు తను తాను బహాటంగా తను తాను ఊరేగింపుతో వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, చాలాసార్లు యేసు ప్రభుల వారు తప్పించుకొని తిరిగినట్లు లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. చాలాసార్లు యేసు ప్రభుల వారిని పట్టుకోవాలి అని చెప్పేసి కుట్రలు చేశారు. ఆనాడు రోమా అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసుప్రభువును చంపాలని అనేకసార్లు ప్రయత్నం చేశారు. కానీ యేసుప్రభువు తప్పించుకున్నాడు. ఎందుకోసము? అది సమయం ఇంకా ఆయన రాలేదు, ఆయన పట్టబడవలసిన సమయం రాలేదు కనుక చాలాసార్లు తప్పించుకొని తిరిగారు. దేవుని బిడ్డలారా, యేసయ్య తప్పించుకొని తిరిగినటువంటి అనేక లేఖనములు ఉన్నాయి. కనుక ఆయన సమయం ఇంకా రాలేదు కనుకనే తప్పించుకుని ఆయన తిరిగినట్లు కనబడుతూ ఉంది. ఒక్క వచనము మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము, దయచేసి చూడండి. 5వ అధ్యాయము 59వ వచనము. కాబట్టి వారు ఆయనను చూసి రాళ్ళు రువ్వుటకు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చాలాసార్లు అలాగా మరి ఆయన వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక మరి ఆయన సమయం ఇంకా రాలేదు అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఆయన సమయం ఇంకా రాలేదు కనుకనే అలాగున ఆయన అనేక మార్లు తప్పించుకొని తిరిగినట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఇప్పుడైతే బహాటంగా యెరూషలేముకు వస్తూ ఉన్నాడు, ఊరేగింపుతో వస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన సమయము ఆసన్నమైంది. కనుకనే ఆయన ఎంతో ఊరేగింపుతో బహాటంగా చేదనులతో యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు రాకడలో ఉన్న ఉద్దేశము అది ప్రవచనముల ప్రకారమే యేసు వచ్చాడు. యేసు ప్రభుల వారు ఈ మండల ఆదివారం రావడం
ప్రవచనమును నెరవేర్పు, దానియేలు గ్రంథం యొక్క నెరవేర్పు ప్రకారమే ఆయన వస్తున్నాడు. దానియేలు గ్రంథము చూడండి దయచేసి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో ఒక మాట కనబడతా ఉంది. 9వ అధ్యాయము 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణము రాజవీధుల్లో కందకములను మరలా కట్టుదురు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు నిర్మూలము చేయబడును. కనుక యెరూషలేము కట్టించుమని అర్తహషస్తరాజు ప్రకటించిన దినము మొదలుకొని ఆయన యెరూషలేమునకు వచ్చిన ఈ యొక్క యెరూషలేమునకు వస్తున్న దినమునకు, ఈ మంటలాదివారమున రోజున యెరూషలేమునకు ప్రవేశమైన ఈ దినమునకు ఒక లెక్క ఉందన్నమాట. ఒక లెక్క ఉంది. అదే ఒక్క వారమును మరియు 62 వారము. ఒక వారము 62 వారము అంటే ఒక వారానికి 7 రోజులు, 62 వారము. 62 ప్లస్ 7 ప్లస్ 62 ఎంత అవుతుంది? 7 ప్లస్ 62 69 వారాలు. ఈ 69 వారాలు ముగింపునకు యేసు ప్రభుల వారు యెరూషలేమునకు రావాలి. 7 వారములు మరియు 62 వారములు అన్నాడు. అంటే 69 వారములు గడిచినప్పుడు యేసు యెరూషలేమునకు వస్తాడు. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే అర్తహషస్తరాజు యెరూషలేము కట్టుకోమని ఆజ్ఞాపించినప్పుడు క్రీస్తు పూర్వము 445 సంవత్సరమున మార్చి 14వ తారీఖున ప్రారంభమవుతుంది ఆ కాలం. క్రీస్తు పూర్వము 445 సంవత్సరము మార్చి 14వ తారీఖున అది ప్రారంభమవుతుంది. యెరూషలేము కట్టుమని ఆజ్ఞ ఆ రోజు ప్రారంభమైన దినం. యెరూషలేము కట్టించుకోమన్న దినం అది. ఆజ్ఞ వచ్చిన దినం, కట్టుమని ఆజ్ఞ వచ్చిన దినము 445వ సంవత్సరం క్రీస్తు పూర్వం. ఆనాటి నుండి యేసు ప్రభుల వారు పుట్టి పెరిగి యెరూషలేమునకు గాడిద మీద ప్రయాణమై యెరూషలేముకు వస్తున్న ఆ టైంకు 69 వారాలు ముగింపు అయినది. మందిరము యెరూషలేం పట్టణం కట్టించమని ఆజ్ఞ మొదలుకొని యేసు ప్రభుల వారు గాడిద మీద ప్రయాణమై యెరూషలేంకు వచ్చిన దినము 69 వారాలు ముగింపు దినము. కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రకారమే యేసు ప్రభుల వారు వచ్చారు. వారములను లెక్కలు చూస్తేనేమో 69 వారాలు, సంవత్సరములు చూస్తే 483 సంవత్సరాలు. వారం అంటే 7 సంవత్సరాలు. ఉపమాన భాషలో వారములు అన్నాడు బైబిల్లో. అది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడ్డది. 12, 14 వచనం. కాలములు అర్ధకాలము అని అక్కడ కాలముల లెక్క చెప్పబడ్డది. వారము అంటే ఉపమాన భాషలో చెప్పబడ్డది. వారం అంటే 7 సంవత్సరాలు, వారానికి 7 రోజులు.
7 రోజులంటే 7 వారము, 7 సంవత్సరాలు. 69 అంటే 69 సంవత్సరాలు. అంటే 7 × 69 లెక్క పెడితే 483 సంవత్సరాలు. 483 సంవత్సరాలు. సంవత్సరాలేమో 483 సంవత్సరాలు. అదే రోజులలో తీసుకుంటే సంవత్సరానికి 365 రోజులు. సంవత్సరానికి 360 రోజులు. ఇది చంద్రమాన సంవత్సరం, యూదుల లెక్క. మనం పాటిస్తుంది ఏమో రోమన్ క్యాలెండర్, గ్రెగేరియన్ క్యాలెండర్ మనం పాటిస్తాం. దీనికేమో 365 రోజులు ఉంటాయి. అట్లా 4 సంవత్సరాలు అయితే లిప్ ఇయర్ వస్తుంది. అది సంవత్సరానికి 366 రోజులు లెక్క వస్తుంది. కనుక మన క్యాలెండర్ ప్రకారం 365 రోజులు బై 6 అవర్స్ ఉంటుంది ఇయర్లీ. అదే 4 సంవత్సరాలు అయితే 6 గంటలు 4 6 24, 4 6 24 అంటే 24 గంటలకు ఒక రోజు. 5వ సంవత్సరములకు 4 సంవత్సరాలు ఫిబ్రవరి 28 వస్తుంది. కానీ 5వ సంవత్సరమునకు 29 వస్తుంది ఫిబ్రవరి. దాన్ని లిప్ ఇయర్ అంటారు. ఆ సంవత్సరంకు ఒక సంవత్సరానికి మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ లిప్ ఇయర్కు ఉన్న డేస్ ఏంటంటే 366 రోజులు వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది. కానీ యూదులు పాటించేది చంద్రమాన సంవత్సరం. భూమి చుట్టూ చంద్రుడు తిరగాలంటే 15 రోజులు అమావాస్య, 15 రోజులు పౌర్ణమి, 30 రోజులు. 30 ఇంటూ మరి 30తో కూడితే 12 మాసాలను కూడితే 30 ఇంటూ 12 మాసాలు, 12 నెలలు కూడితే 360 రోజులే వస్తుంది. ఈ 360 రోజులు వచ్చే లెక్కనే సరిగ్గా ప్రభువు ప్రవచనానికి సరిపోతుంది. ఈ లెక్క చెప్పిన ఆయన రాబర్ట్ అండర్సన్ అనే భక్తుడు చెప్పాడు. ఇది యేసు ప్రభుల వారు యెరూషలేముకు వచ్చిన లెక్క సరిపోతుంది. మన క్యాలెండర్తో చేసింది ఎక్కువ అయిపోతుంది. 7-8 సంవత్సరాలు తేడా వస్తుంది. అది ప్రవచనానికి సరిపోదు. కనుక దేవుని బిడ్డలారా, చంద్రమాన సంవత్సరం ప్రకారము, ఆ లెక్క ప్రకారము 483 సంవత్సరాలు, 69 వారములు. వారములేమో 69, సంవత్సరాలు 483 సంవత్సరాలు. కనుక సంవత్సరానికి 360 రోజులు ఇంటూ 69 వారాలు లెక్క పెడితే 1,73,880 రోజులు అవుతుంది. రోజులలోనేమో 1,73,880 రోజులు అవుతుంది. అదే సంవత్సరాలు లెక్క పెడితేనేమో 483 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్క ప్రకారము యేసు ప్రభుల వారు ఈ 69 వారములు దానియేలు ప్రవచనం ప్రకారము 69 వారములు ముగింపు ఎప్పుడయ్యా ముగించబడిందంటే మట్టలాదివారం రోజున యేసు ప్రభుల వారు యెరూషలేము ప్రవేశించిన రోజున 69 వారాలు ముగింపు జరిగింది. ఈ యెరూషలేము ప్రవేశించడం కూడా దేవుని యొక్క ప్రణాళిక చిత్త ప్రకారమే, ఒక ప్రవచనం ప్రకారమే వచ్చాడు. ఏ ప్రవచనం అదంటే అర్థశస్త్రరాజు ప్రవచనం. ఆయనకు ఆజ్ఞాపించింది మొదలుకొని 69 వారాలు లెక్కబెట్టిన ముగింపుకు యేసు యెరూషలేము రావాలి. కనుక ఆ ప్రవచనం నెరవేరు ప్రకారం యెరూషలేముకు వచ్చాడు యేసయ్య. యెరూషలేము ప్రవచనం ప్రకారమే యేసు గాడిద మీద వచ్చాడు. యెరూషలేము రావడం కూడా ఒక ప్రవచనం ప్రకారం వచ్చాడు. గాడిద మీద రావడం ప్రవచనమే, యెరూషలేము ప్రవేశించడము ఆ రోజు కూడా ప్రవచనం ప్రకారమే యేసయ్య వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వివరణ అంతా కూడా
మీరు తెలుసుకోవాలి ఇంకా వివరంగా అంటే మరి అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారు రాసిన యుగాంతం అనే గ్రంథము మీరు చదవండి. అనేక విషయాలు రెండవ రాకడ విషయంలో మరి ఓఫిరాయ్ గారు రాశారు కనుక అందరూ కూడా చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ చదవాలి. చదివినప్పుడే బైబిల్ అర్థమవుతుంది, దేవుని చిత్తం అర్థమవుతుంది. లేకపోతే దేవుని చిత్తము ప్రణాళిక మనకు అర్థం కాదు. అనేక విషయాలు అర్థం కావు. ఓఫిర్ గారి చేత ప్రణాళిక గ్రంథాలు దేవుడు రాయించాడు. 1982లో ఆయనకు దర్శనం ఇచ్చి దేవుడు మాట్లాడి 8 గ్రంథాలు రాయాలి అని చెప్పాడు. దాని ద్వారా మార్టిన్ లూథర్ ద్వారా మొదలైన సంస్కరణ మరి ఓఫిర్ గారు యొక్క గ్రంథములు ప్రకారం ప్రణాళిక గ్రంథములు రాసిన నెరవేర్పు ద్వారా ముగింపులో వస్తుంది. మరి కుదురుబాటు కాలము సంఘ సంస్కరణ జరుగుతుంది కనుక అందరూ కూడా గ్రంథాలు చదవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెరూషలేమునకు వచ్చిన ఈ దినము మట్టలాదివారంగా మనం చేసుకుంటున్నాము. ఇది ప్రవచన ప్రకారం యేసయ్య వచ్చాడు, ప్రవచనం ప్రకారం వచ్చాడు. క్రీస్తు పూర్వం 445 సంవత్సరమున 14 మార్చి రోజున లెక్క పెడితే ఇక్కడి నుంచి మరి క్రీస్తు యెరూషలేముకు వచ్చిన రోజు 69 వారాలు దానియేలు ప్రవచనము నెరవేరిన రోజు. 69 తర్వాత 70వ వారం వస్తుంది. ఒక వారం మిగిలిపోయింది. ఆ వారం ఇంకా జరగట్లేదు. యేసయ్య 2000 సంవత్సరాలప్పుడు యెరూషలేముకు వచ్చి అప్పగించబడ్డాడు శిలువకు. ఆనాడి నుండి ఈ 2026 సంవత్సరం వరకు 70వ వారం మొదలు కాలేదు. అది రాబోయే కాలం అతి త్వరలో ప్రారంభం కానుంది. అది ఎప్పుడవుతుందంటే అబద్ధ క్రీస్తు యెరూషలేముకు వచ్చి దావీదు సింహాసనం కూర్చొని నేనే దేవుని నన్నే పూజించండి అని ఎప్పుడైతే ఆ అబద్ధ క్రీస్తు వస్తాడో వాడు ప్రకటించిన రోజు నుండి 70వ వారం ప్రారంభమవుతుంది. అది ఇప్పుడు జరగటం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు మట్టలాదివారం చేసుకుంటున్న మనం ఒక ప్రవచనము ప్రకారం దేవుని చిత్త ప్రకారము ఆయన యేసయ్య తను శిలువకు యెరూషలేముకు వచ్చిన రోజు కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఈ విధంగా వచ్చాడు. ఇది వచ్చినది కూడా గాడిద పైన వచ్చినదని లేఖనము కూడా జకరియా గ్రంథము 9:9లో మనకు కనబడుతుంది. చివరి మాట చూడండి దయచేసి. జకరియా గ్రంథము 9:9 చదవండి ఎవరైనా. జకరియా 9:9లో అంటాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా సంతోషించండి. రక్షకుడు వస్తున్నాడు, నీ రాజు వస్తున్నాడు అన్న. యేసు రాజుగా వస్తా ఉన్నాడు. జకరియా ప్రవచనం దానిపైన వస్తున్నాడు. అందరూ జయము పలకండి, జయోత్సాహము చేయండి, ఉల్లాసించండి అని చెప్పి సంతోషించండి అని ఇక్కడ ప్రవచనము ఉంది. ఈ ప్రవచన ప్రకారం యేసు ప్రభువు వచ్చాడు. కనుక దేవుని బిడ్డలు, యేసయ్య రాకడ మనకు ఎంతో ఆశీర్వాదం. యేసు రాకడ, యేసు ఎందుకు విశ్వాసం ఉంచి యేసు లోకరక్షకుడు బలి అయి మరణించి తిరిగి లేచాడు, సర్వమానవారి కోసం రక్తం కార్చాడని ఎవరైతే నమ్ముతారో వారు సంతోషించి గంతులు వేయండి. యేసు రాజుగా వచ్చాడు. మనం ధన్యులము, భాగ్యవంతులము, అదృష్టవంతులము. దేవుని బిడ్డలారా, మన రాజు యేసు ప్రభుల వారు ఆయన రావడం సర్వ మానవాళికి క్షేమము, ఆశీర్వాదం. ఆయన నమ్మిన వీరులు ధన్యులు, ఆయన నమ్మిన పిల్లలు ధన్యులు. కనుక ఈనాడు మనం ఆయన బట్టి సంతోషిద్దాం, ఆనందిద్దాం. ఆయన యేసు ప్రభుల వారు మనకు దొరకడము, యేసు ప్రభుల వారు మనకు రావడము, ఆయన మన బ్రతుకులో రావడం, ఆయన ఈ లోకంలో రావడం, మన బ్రతుకులో రావడం, మన ఇంట్లోకి రావడము, మన జీవితంలో రావడం, యేసు మన జీవితంలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. కనుక ఆయనను స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఆయన విశ్వాసం ఉంచండి. ప్రవచన పురుషుడు, ఆయన నమ్మితే రక్షణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఇహమందు పరమందు ధన్యులు అవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం మా వీటిలో దీవించండి, అందరిలో పాలింపజేయమని ప్రార్థిస్తూ మహిమగంత ప్రభావం చెల్లించుకుంటూ అయాన్ని స్తుతిస్తూ యేసునామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ మనకు కృప పరిశుద్ధ సన్నిధి కుడు మనకు భూలోకమందున సకల భక్తుడికి సదాకాలంతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.